చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త మారెళ్ల రవిశాస్త్రి గారు. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. మనం ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు శ్వాసకు సంబంధించిన పుస్తకంలో గురించి మాట్లాడుకున్నప్పుడు ఉద్యోగస్తులకి సంబంధించిన ఇబ్బందులు ఏవైనా ఉంటే గనక మనం శ్వాస పైన ఫోకస్ చేసి, అంటే ఈ విధంగా గనక చేస్తే దాని ఇబ్బంది తొలగిపోయి ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పి మీరు చెప్పడం జరిగింది. అంటే నాకు గుర్తులేదు కరెక్ట్గా, కానీ సూర్యనాడి, చంద్రనాడి ఏదో సంథింగ్ దానికి సంబంధించిన శ్వాస అని చెప్పి చెప్పారు. ఆ విషయాన్ని ఒక్కసారి మనం అంటే ఏ విధంగా చేస్తే ఉద్యోగస్తులు ఇబ్బంది నుంచి బయటపడతారు దాని గురించి మాట్లాడుకుందాం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది శ్వాస గురించి మనం తెలుసుకునేటప్పుడు నేను రాసినటువంటి శ్వాస పుస్తకంలో ఉద్యోగస్తులు గురించి ఒక చాప్టర్, 6వ చాప్టర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అయితే చాలామంది కూడా ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు ఉద్యోగంలో రాణించాలంటే మేము ఏ శ్వాస పీల్చుకోవాలి, అలాగే ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు ఏ శ్వాస పీల్చుకోవాలి, అలాగే మనం ఉద్యోగం వెళ్ళేటప్పుడు సక్సెస్ అవ్వాలి అంటే ఏ శ్వాస ఉంటే బాగుంటుంది, ఇవన్నీ కొన్ని క్వశ్చన్స్ దాని కింద కామెంట్స్ చేయడం జరిగింది. అయితే ఇదేంటంటే అందరికీ కామన్గా ఉండేది. అయితే ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకి యోగ్యత ఉండాలి. ఫస్ట్ యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఈ రెండు ఉన్నప్పుడు ఈ టెక్నిక్ అనేది ప్లస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు 70 మార్కులు వచ్చేవాడికి 75 రావాలి అంటే ఈ టెక్నిక్ పనికి వస్తుంది. నాకు 70 రావు, నాకు 7 మార్కులే వస్తాయి, 75 రావాలంటే కష్టం. అంటే మన ప్రయత్నం ఉండాలి, దానికి తగ్గ లక్ ఫ్యాక్టర్ కింద ఇది యాడ్ అవుతుంది. ఓకే, లక్ ఫ్యాక్టర్ కింద యాడ్ అవుతుంది. ఇప్పుడు మీరు ఒక ఉద్యోగానికి సంబంధించిన ఎగ్జామ్కి వెళ్తున్నారు, రిటర్న్ ఎగ్జామ్లో మీకు ఏమి ఉండాలి, మీరు ప్లెజెంట్గా ఉండాలి, బాగా రాయాలి. రిటర్న్ ఎగ్జామ్ ఓకే, కాంపిటేటివ్ ఎగ్జామ్ అనుకోండి, బాగా రాయాలంటే బాగా జ్ఞప్తికి రావాలి. బాగా జ్ఞప్తికి రావాలి అంటే మీకు రైట్ నాస్ట్రల్ బాగా పనిచేయాలి. అంటే కుడి ముక్కులో శ్వాస ఉన్నప్పుడు మీరు ఇట్లా పెట్టుకొని చూస్తే ఎప్పుడూ కూడా ఎడమ ముక్కులో శ్వాస, కుడి ముక్కులో శ్వాస ఎప్పుడు కూడా రెండు ఈక్వల్గా ఉండవు. ఒకటి 40, ఒకటి 60, లేకపోతే 70-30 ఇట్లా ఉంటుంది. ఓకే, ఈ 70% ఎక్కువ ఏ సైడ్ అయితే ఉందో ఆ యాక్టివిటీస్ మనం అప్పుడు అట్రాక్ట్ అవుతుంటాం. ప్రతి 90 నిమిషాలకి ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. ఎడానాడి నుంచి పింగళకి, పింగళ నాడి నుంచి ఎడాకి. అంటే ఎడా పింగళ అంటే అర్థం కాకపోవచ్చు, కాబట్టి సింపుల్గా అర్థమయ్యే లాంగ్వేజ్లో రైట్ నాస్టల్లో ఉన్నదాన్ని పింగళ నాడి అంటారు, సూర్యనాడి. లెఫ్ట్ నాస్టల్లో ఉండేదాన్ని చంద్రనాడి అంటారు, అంటే ఎడం ముక్కులోది. దాన్ని ఇడానాడి కూడా అంటారు. కాబట్టి ఇడా అన్న, చంద్రనాడి అన్న, లెఫ్ట్ నాస్టల్ అన్న ఒకటే. సూర్యనాడి, పింగళ నాడి, రైట్ నాస్టల్ అన్న ఒకటే. కాబట్టి రైట్ నాస్టల్లో మీకు శ్వాస ఆడుతూ ఉంటే ఆటోమేటిక్గా మీరు ఎగ్జామినేషన్ బాగా రాస్తారు. ఎందుకు, స్ఫురణాశక్తి ఎక్కువ ఉంటుంది. అదే లెఫ్ట్ పనిచేసింది అనుకోండి, నేను ఇది చదివానండి, నోటి దాకా వచ్చింది, నేను చెప్పలేకపోతున్నా, లేకపోతే రాయలేకపోతున్నా, గుర్తు రావటంలా, ఇది నాకు బాగా తెలుసు దీని ఆన్సర్ అని ఉంటుంటుంది. ఎందుకు అంటే చంద్రతత్వం అనేది నిద్రాతత్వము. చంద్రతత్వం అనేది మంపుతో కూడుకున్నది, సౌమ్యంగా కూడుకున్నది, స్ఫురణాశక్తి తక్కువగా ఉంటుంది, ఫ్లో ఉండదు. అబ్బా ఈరోజు నేను మాట్లాడానండి, చాలా ఫ్లో వచ్చేసింది అంటారు కదా. సో ఎప్పుడైతే రైట్ నాస్ట్రల్ పనిచేసిందో రిటర్న్ ఎగ్జామ్స్లో బాగా ఆన్సర్ చేస్తారు. మీరు అనుకున్న దానికంటే ఒక 5 మార్కులు 10 మార్కులు ఎక్స్ట్రా స్కోర్ చేయడానికి. అక్కడ అది జరగాలి అంటే ముందర మీరేం చేయాలి, ప్రాణాయామం చేసుకోవాలి. ప్రాణాయామం ఏం చేసుకోవాలి, లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ కొంచెంసేపు, రైట్ ఇన్ రైట్ అవుట్ కొంచెంసేపు చేసి, ఒక గంటన్నర ముందరనే లెఫ్ట్ ఇన్ లెఫ్ట్ అవుట్ ఒక 10 నిమిషాలు, ఒక 4-5 నిమిషాలైనా మినిమం చేసుకుంటే. ఎందుకు, దీని యొక్క సైంటిఫిక్ ఏంటి, ప్రతి 60 నుంచి 90 నిమిషాల్లో ఆటోమేటిక్గా మారుతుంది. ఒక గంటన్నర ముందర మీరు చేశారనుకోండి, ఈ గంటన్నర మీరు
చంద్రనాడి ఉంటే మీరు ప్లెజెంట్గా కామ్గా ఉంటారు, అంటే ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు మీకు. ఉండదు. ఓకే, ఎగ్జామ్ ముందర టెన్షన్ ఉండదు. కరెక్ట్గా అక్కడికి వెళ్ళేసరికి మీకు సూర్యనాడి వస్తుంది, స్ఫురణాశక్తి ఉంటుంది. మీరు ముందర నుంచి టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి, సూర్యనాడి యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడి నుంచి సూర్యనాడి ఎగ్జామ్ హాల్లో పోయి చంద్రనాడి వస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా మీకు గుర్తులో ఉండదు. గుర్తు ఉండదు. ఉండదు. చంద్రనాడి యాక్టివేట్. చంద్రనాడి యాక్టివేట్ అయితే గుర్తు ఉండదు. ఓకే. సూర్యనాడి యాక్టివేట్ అయితే ఎక్కువ ఫ్లో వస్తుంది అనమాట. అలాగే మీకు డైరెక్ట్ ఇంటర్వ్యూ, అంటే డైరెక్ట్ ఇంటర్వ్యూ ఉంది. డైరెక్ట్ ఇంటర్వ్యూలో కూడా ఇదే సేమ్. సూర్యనాడి ఎక్కువగా పనిచేస్తుంది అనుకోండి, వాళ్ళకి ఫ్లో అంటే బాగా గుర్తొచ్చేసి బాగా ఆన్సర్ చేసేస్తారు. చంద్రనాడి ఉందనుకోండి, అబ్బా వీళ్ళు ఏదో కొద్దిగా తక్కువ లేండి, కొద్దిగా అంత ఎఫిషియెంట్ కాదు అనే నేచర్లో ఉంటారు. ఓకేనా, ఇది ఉంటుంది. అదే జాబ్ ఫీల్డ్లో మీరు క్లోజ్ సర్ఫేస్లో కొంతమంది ఎంప్లాయీస్తో మాట్లాడాలి. అంటే అబ్బా మనం పర్సనల్గా పిలిచి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మంచిగా మనం ఫ్రెండ్స్ మనం 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 బాగా వర్క్ చేద్దామని, అప్పుడు చంద్రనాడి ఉండాలి. ఎందుకు, అప్పుడు సూర్యనాడి ఉందనుకో అగ్రెసివ్గా నువ్వు చెయ్యాలి అనేది కమాండింగ్ ఉంటుంది. కమాండింగ్ లేకుండా వాళ్ళని నొప్పించకుండా ఒప్పించుకునే పద్ధతిలో ఉంటాయి కదా, ఆ నొప్పించకుండా ఒప్పించుకునే మీటింగులన్నిటికీ చంద్రనాడి స్మూత్గా చంద్రనాడి ఉండాలి. అదే ఒక క్లయింట్తో మాట్లాడుతున్నారు, డైనమిక్గా మాట్లాడాలి, సూర్యనాడి ఉండాలి. డైనమిక్గా మాట్లాడాలంటే సూర్యనాడి, లేకపోతే ఒక డిస్కషన్ ఉంది డైనమిక్గా మాట్లాడాలి, సూర్యనాడి కావాలి. అదే ఒక బాస్తో ఇండివిజువల్గా మాట్లాడాలి, అంటే 1-on-1, బా ఈడెంతో మంచివాడు ఇంత సౌమ్యుడు అంటే అప్పుడు చంద్రనాడి ఉండాలి. ఓకే, అంటే 1-on-1కి, ఫ్రెండ్షిప్ సర్కిల్కి, ఫ్రెండ్షిప్ ఏరియాకి, సౌమ్యమైన ఏరియాకి చంద్రనాడి, డైనమిక్కి, స్ఫురణాశక్తికి, నీ టాలెంట్ చూపించడానికి, ఈ క్షణంలో నేను ఏదో ప్రూవ్ చేసుకోవాలనుకున్న దానికి, ఆ ప్రూవ్ చేసుకునే ప్రతి కాన్సెప్ట్కి సూర్యనాడి పనిచేయాలి. సూర్యనాడి అంటే ఇప్పుడు సూర్యనాడి ఎట్లా యాక్టివేట్ అవుతుంది అన్నారనుకోండి, లెఫ్టా సూర్యనాడి అంటే రైట్ ఇన్ రైట్ అవుట్, రైట్ అవుట్ ఎక్కువ అవ్వాలి అనుకోండి. సింపుల్ టెక్నిక్ మీకు. ఇప్పుడు నేను ఎగ్జామ్ హాల్లోకి వెళ్తున్నా, లేకపోతే ఇంటర్వ్యూ రూమ్లోకి వెళ్తున్నా, లేకపోతే ఒక సెమినార్ ఇవ్వబోతున్నా, నాకు సూర్యనాడి కావాలి. ఓకే, సూర్యనాడి కావాలి. అప్పుడు ఏం చేయాలి, నాకు చంద్రనాడి ఆడుతుంది. ఏం చేయాలి, సూర్యనాడి మాడేంత వరకు గమ్ముకు కూర్చోవాలా, అప్పుడు ఎగ్జామ్ టైం అయిపోతుంది కదా. అప్పుడు మనం చంద్రనాడి నుంచి సూర్యనాడికి మార్చుకునే టెక్నిక్ ఉంది. అదేంటంటే, మీకు సూర్యనాడి కావాలి అనుకోండి, రైట్ నాస్టల్ కావాలి, లెఫ్ట్ వైపు ఈ పక్కటెముకల మీద ప్రెస్ చేయాలి. ఓకే, ఒక 3 minutes కానీ ప్రెస్ చేసామంటే ఆటోమేటిక్గా, పూర్వకాలంలో మన ఋషులు యోగదండాన్ని ఇట్లా పెట్టుకునేవాళ్ళు, అలా పెట్టుకోవడం వల్ల ఇటుపక్క మారుతుంది. ఓకే, ఇటుపక్క ప్రెస్ చేస్తే ఇటుపక్కకు మారుతుంది. ఓకే, సో ఎప్పుడైతే మీకు ఏ నాడి కావాలంటే అట్లా మార్చుకోవచ్చు అన్నమాట. అంటే మనం నాడికి ఇక్కడ మీరు చెప్పిన పక్కటెముకలకి సంబంధం ఉంది. ఇప్పుడు మీకు ఇట్లా శ్వాస వస్తుంది అనుకోండి, ఇప్పుడు మీకు రైట్ నాస్ట్రల్ కావాలి అంటే లెఫ్ట్ పక్కన పక్కటెముకల మీద ప్రెస్ చేయాలి. పూర్వకాలంలో కమండలాన్ని ఇట్లా సంఖ్యలో పెట్టుకునేవాళ్ళు. లేదు, ఇప్పుడు కమండలం మనం తెచ్చుకోలేం కదా, హ్యాపీగా ఇట్లా చేయి పెట్టి ప్రెస్ చేసుకోవాలి. ఓకే, ఆటోమేటిక్గా మారిపోతుంది. లేదు, రిక్వెస్టింగ్ టైం అంతా కూడా లెఫ్ట్ నాస్ట్రల్, కమాండింగ్ టైం అంతా కూడా రైట్ నాస్ట్రల్. ఓకే, ఇది మీరు ఫాలో అవుతూ ఉంటే మీ కింద ఎంప్లాయీస్ని కమాండ్ చేయాలన్నప్పుడు రైట్ నాస్ట్రల్ ఉంది అంటే మీ సక్సెస్. వాళ్ళు దెబ్బకి భయపడి హ్యాపీగా పనిచేస్తారు. ఇది మన డైలీ రొటీన్లో కూడా ఉపయోగపడుతుంది. జాబ్లో మీకు ఒక పెర్ఫార్మెన్స్ చేయాలన్నప్పుడు రైట్ నాస్ట్రల్ ఉందనుకోండి, ప్రూవ్ చేసే ప్రతి కాన్సెప్ట్కి రైట్ నాస్ట్రల్, ఫ్రెండ్షిప్ చేసే ప్రతి కాన్సెప్ట్కి లెఫ్ట్ నాస్ట్రల్. ఓకే, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఎండి అవ్వాలనుకో, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసి ఈక్వల్ పొజిషన్ ఒకటి ఉంది, అది సుషుమ్న. దాని గురించి అర్థం అవ్వాలంటే ఈ ఇడాఫెంగ్లాకే జనాలు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి అది తర్వాత చెబుతాను. సో ఈ టెక్నిక్ని మనం వాడుకుంటూ ఉంటే రిటర్న్ ఎగ్జామ్లోను, అలాగే పెర్ఫార్మెన్స్ దాంట్లోనూ, అలాగే వీటన్నిటిలో కూడా బాగా వస్తుంది. ఇంకా బెటర్గా కావాలంటే శ్వాస పుస్తకంలో చాలా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉంది. హ్యాపీగా చదివిన వాళ్ళకి ఇంకా బెటర్గా అర్థమవుతూ ఉంటుంది. కాబట్టి అది దాంట్లో ఒక ఉద్యోగం అనే అంశంలో
ఇన్ని రకాల క్వాలిటీస్లో ఈ శ్వాసను అప్లై చేయొచ్చు. ఓకే. ఓకే. అలాగే మనం ఇంట్లో నుంచి బయటికి వెళ్తున్నాం, ఇంటర్వ్యూకి వెళ్తున్నాం, మీరు ఏ శ్వాస పనిచేస్తుందో ఆ కాలు బయట పెట్టి వెళ్ళండి, మీకు హెల్ప్ దొరుకుతుంది. అంటే పని చేయడం అంటే బ్రీత్ ఇన్ అవ్వడమా, బ్రీత్ అవుట్ అవ్వడమా, ఎలా చూసుకోవాలంటారు? ఇలా వదిలారా, ఆ, శ్వాస వదిలారా, అవును. వదిలినప్పుడు ఏ నష్టంలో నుంచి మీకు బ్రీత్ అవుట్ ఎక్కువ అవుతుంది, ఓ, అది వర్క్ చేస్తున్నట్టు వర్క్ అప్పుడు. ఎక్కువ చేస్తుంది. ఓకే. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా పెట్టండి, మీకు ఏ శ్వాస ఉంది, రైట్ ఎక్కువ ఉందా ఉమ్, కదా, అవును. ఇక్కడి నుంచి ఎలా చెప్పాము రైట్ ఎక్కువ ఉందని. ఉమ్, ఇదే స్వరయోగం టెక్నిక్. ఓకే. ఎదుటివాడి శ్వాసను కూడా గమనించగలిగే శక్తి వచ్చినప్పుడు ఎదుటి వాళ్ళ మైండ్ని కూడా రీడ్ చేసే కెపాసిటీ వస్తుంది కదా. వస్తుంది. మీరు అంటారు కదా ఒక్కోసారి ఎట్లా చెబుతున్నారు మైండ్లో అనేసి, అవును. ఆ, ఇదన్నమాట టెక్నిక్. ఓకే. ఓకే. ఎప్పుడైతే ఈ బ్రీత్ని బ్యాలెన్స్ చేశారో, నీ బ్రీత్ అనేది ఈ మనం వదిలిన శ్వాసే కదా ఈ రూమ్లో ఉండే వాళ్ళందరూ కనెక్ట్ అయ్యేది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ శ్వాసతోనే అనుసంధానమే. అవును. ఈ శ్వాసని నువ్వు బ్యాలెన్స్ చేయగలిగితే అందరూ నీకు బ్యాలెన్స్ అవుతారు. సింపుల్ లాజిక్. ఆ శ్వాసతో అందరినీ మార్చేయచ్చు. కాబట్టి అది ఒక అద్భుతమైన యోగ పద్ధతి. ఆ పద్ధతిని ఉపయోగించుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి. దీన్నే మన యోగులు, క్రియాయోగం వాళ్ళు ఒక రకంగాను, సిద్ధయోగం వాళ్ళు ఒక రకంగాను, ఆనాపానసతి అనేసి గౌతమ బుద్ధుల దగ్గర నుంచి ఇప్పుడు పత్రిజీ గారి దాకా శ్వాస మీద ధ్యాస అనే పద్ధతిలోను, విపాసన వాళ్ళ విపాసన అనేసి, ఇట్లా మొత్తం శ్వాస పద్ధతే, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క చిన్న చిన్న వేరియేషన్తో అందించారు. కానీ దీన్ని టెక్నిక్ని పట్టుకుంటే, టెక్నాలజీని పట్టుకుంటే ఆటోమేటిక్గా జీవితం బాగుంటుంది. మొన్న ఎవరో అడిగారు దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఏదైనా ఒక విషయాన్ని చాట్ జీపీటీలో సెర్చ్ చేసేదానికి, గూగుల్లో సెర్చ్ చేసేదానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది? గూగుల్లో మనమే పోయి ఎత్తుక్కోవాలి, చాట్ జీపీటీలో మొత్తం అదే ఇస్తుంది. కాబట్టి స్వరయోగం ఉపయోగించుకుంటే మీ జీవితం చాట్ జీపీటీ లాగా ఉంటుంది, లేదా తేలికైపోతుంది. దాంట్లో ఉందనుకోండి ఆటోమేటిక్గా కొద్దిగా సర్చింగ్ మనకు మైండ్ వర్క్ ఎక్కువ అవుతుంది. సో సింపుల్గా మీకు అనుకూల పరిస్థితులు ఎక్కువగా ఉండాలి అంటే స్వరాన్ని ఉపయోగించుకుంటే చాలా అద్భుతమైన పరిస్థితులు, అద్భుతమైన ఇది మన జీవితంలో కలుగుతూ ఉంటాయి. వినాయక చవితి రోజున మనం పూజలు ఇవన్నీ ఎన్ని ఆచరించినా కథ విని మనం అక్షతలు నెత్తిలో వేసుకోవాలని చెప్పి చెప్తూ ఉంటారు. ఎందుకు అనంటే ఆ రోజు కనుక మనం పొరపాటున చవితి చంద్రుడిని కనుక చూసినట్లయితే ఇబ్బందుల పాలవుతాము అని చెప్పి. నిజంగా అసలు ఎందుకు ఆ రోజు మనం చంద్రుని చూడకూడదు? చూస్తే నిజంగా మనం నీలాప నిందలకు గురవుతామా? దాని నుంచి పరిహారం అక్షతలు వేసుకున్నంత మాత్రానే సరిపోతుందా? ఇంకేదైనా చేసుకునే అవకాశం ఉందా? శ్రీ గురుభ్యో నమః. ప్రశ్న మీరే చెప్పారు, సమాధానం మీరే చెప్పారు. మధ్యలో విషయం నేను చెప్తాను. ఓకే. ఇది ఎట్లా అంటే, మన గణపతి మహాగణపతి వినాయక చవితి రథ కథ మనం చదువుతున్నప్పుడు మనకి దాంట్లో చంద్రుడి ఘట్టం అనేది వస్తుంది, వినాయకుడికి చంద్రుడికి. అయితే వినాయకుడు గణాధిపతి అవుతాడు, 32 గణాలకి అధిపతి ఆయనే అవుతాడు. వినాయక చవితి చాలా ఘనంగా ప్రతి ఒక్కరూ జరుపుకుంటారు. కుడుములు గుండ్రాలు అన్నీ ఆయనకి నివేదనగా ఇస్తూ ఉంటారు. హ్యాపీగా ఆయన స్వీకరిస్తూ ఉంటారు. స్వీకరించిన తర్వాత ఆ యొక్క భారీ శరీరంతో నడవలేక నడుస్తూ నిదానంగా వెళ్తూ ఉంటే పైనుంచి చూసిన చంద్రుడు, ఆయన సౌందర్యవంతుడు, సన్నగా ఉంటాడు చంద్రుడు, 27 మంది భార్యలు ఆయనకి. కాబట్టి అంత సౌందర్యవంతుడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఈయనని చూసి ఇట్లా ఇబ్బంది పడుతూ వెళ్తున్నాడని ఒక నవ్వు నవ్వుతాడు. అప్పుడు ఎవరైనా కొడుకుని చూసి నవ్వితే తల్లికి ఆటోమేటిక్గా కోపం వస్తుంది. పార్వతీ అమ్మవారికి కోపం రావటం, పార్వతీ అమ్మవారికి ఎప్పుడైతే కోపం వచ్చిందో చంద్రుడిని చూసిన వాళ్ళందరూ కూడా నీలాప నిందలు గురవ్వాలి అని శపిస్తుంది. ఒక్కసారి తిరిగి చూసుకుంటే మనకి నెలలో ఒక అమావాస్యకి 2 రోజుల ముందర 2 రోజుల తర్వాత చంద్రుడు చాలా కనిపించడు, మిగిలిన అన్ని రోజులు కనిపిస్తూ ఉంటాడు. లోకమంతా నీలాప నిందలై ఒకరిని ఒకరు కొట్టుకోవడం, ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకోవడం జరుగుతూ ఉంటుంది. అప్పుడు వెళ్ళి అందరూ ఋషులంతా వెళ్ళి, సప్త ఋషులంతా వెళ్ళి పార్వతీమాతని మళ్ళీ ప్రార్థించగా
అప్పుడు పార్వతీమాత ఒక ఎక్సెప్షన్ లాగా ఇస్తుందన్నమాట. ఓకే, 365 రోజులు కాదు, నా కుమారుని యొక్క పుట్టినరోజు వినాయక చవితి రోజు ఎవరైతే చూస్తారో వారికి నీలాప నిందలు కలుగుతాయి అనేసి చెప్పడం జరిగింది. అయితే ఇది ఎట్లా ఉండగా శ్రీకృష్ణుడి శమంతకోపాఖ్యానం అని వినాయక చవితి వ్రత కథలోనే ఉంటుంది. శమంతకోపాఖ్యానంలో వినాయక చవితి నాడు సాక్షాత్ శ్రీకృష్ణుడే చవితి చంద్రుడిని ప్రత్యక్షంగా కూడా కాదు, పరోక్షంగా పాలకుండలో చూడటం జరుగుతుంది. అప్పుడు ఆయన పాలకుండలో చూడటం వల్ల ఆయన మీదే శమంతకమణిని దొంగిలించాడు అని నీలాప నింద రావటం జరుగుతుంది. అదంతా కూడా ఒక పెద్ద కథ. శమంతకమణి శత్రాజిత్ మహారాజ్ దగ్గర వెళ్ళేసి అడగటము, ఆ తర్వాత వారి యొక్క బావమర్ది దాన్ని వేసుకొని అడవుల్లోకి వెళ్ళటం, అక్కడ ఒక సింహం చూసి ఆ యొక్క శమంతకమణి ఏదో తినే పదార్థం అనేసి అది ఆయన మీద దాడి చేసేసి ఆ మణి తీసుకెళ్ళటం. అక్కడి నుంచి జాంబవంతుడు ఇది నా కుమార్తె అయిన జాంబవతికి ఇస్తే చాలా బాగుంటుంది అనేసి ఆ సింహాన్ని చంపి జాంబవతుడు తీసుకెళ్ళటం. అయితే కృష్ణుడి మీద ఎప్పుడైతే నీలాప నింద పడిందో ఇదంతా కూడా వెళ్తూ వెళ్తూ ఒక్కొక్కటి మార్గంలో చూసుకుంటూ ఆ సింహాన్ని అది చివరికి జాంబవంతుని గృహ దగ్గరికి వెళ్ళటం, జాంబవంతుడితో యుద్ధం చేయటం. ఆ యుద్ధం చేసిన తర్వాత జాంబవంతుడికి సాక్షాత్ నువ్వు శ్రీరామచంద్ర ప్రభువే అనేసి అర్థమవటం. ఆ అర్థమైన తర్వాత అక్కడి నుంచి ఆ యొక్క జాంబవతిని ఇచ్చి ఆయనకి వివాహం చేయటం. ఇదంతా మనకి వినాయక చవితి. అది తీసుకొచ్చేసి ఈ రాజుకు శమంతకమని ఇవ్వగా ఆ రాజు కూడా చివరికి సత్యభామనిచ్చి వివాహం చేయటం. ఇలా మనకు ఆ యొక్క కథ అంతా ఉంటుంది. అప్పుడు శ్రీకృష్ణుల వారు ఇది చూసి చవితి చంద్రుని చూస్తే నాలాంటి వాడికే ఇంత ఇది జరిగింది, సామాన్య ప్రజలకి ఇంకా ఎటువంటి కష్టాలు వస్తాయో, కాబట్టి వినాయకుని యొక్క వ్రతని కథని చదివి ఆ యొక్క పూజలో పాల్గొని ఆ అక్షింతలు ఎవరైతే నెత్తి మీద వేసుకుంటారో వారికి ఈ నీలాప నిందలు వర్తించవు. ఒకవేళ పొరపాటున చవితి చంద్రుడిని చూసినా అవి వర్తించవు అనేసి చెప్పడం జరిగింది. కాబట్టి ఇలా చవితి చంద్రుని దర్శనం అయినా ఆ సాయంకాలం పూట వినాయకుని యొక్క కథ విని అక్షింతలు నెత్తి మీద వేయించుకుంటే మన మీద వచ్చేటటువంటి నీలాప నిందలు తొలగిపోతాయి. కాబట్టి అందరూ వినాయక చవితి రోజున వ్రత కథ వినండి, అక్షింతలు నెత్తి మీద వేయించుకోండి, వినాయక మండపాలకు వెళ్ళండి, దర్శనం చేసుకోండి, మీ మీద వచ్చే నీలాప నిందల్ని తప్పించుకోండి. ఎందుకంటే మన మీద ఎటువంటి నీలాప నిందలు వస్తాయో తెలియదు. ఇప్పుడు అసలే సోషల్ మీడియా యుగంలో నీలాప నిందలు ఎక్కువైపోయినాయి. ఏది నిజమైన వీడియోనో ఏది ఏఐ వీడియోనో అర్థం కాని పరిస్థితులు, ఏది ఒరిజినలో ఏది ఫేకో తెలియదు, ఎవడి మీద ఏం చేస్తాడో తెలియదు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో గణపతి ఆరాధనని వినాయక చవితి ఉత్సవాల్లో పాల్గొనటం ప్రతి ఒక్కరికి అవసరం. చవితి చంద్రుడిని చూసినా చూడకపోయినా ప్రతి ఒక్కరికి ఇప్పుడు నీలాప నిందల పరిస్థితి ఉంది. కాబట్టి చవితి చంద్రుడు ఇదే కాదు, వినాయకుడి వ్రత కథ వినండి, వినాయకుడు పూజ చేయండి, ఆ అక్షింతలు నెత్తి మీద వేసుకోండి, మీకు వచ్చే అపనందల్ని తొలగించుకోండి. కాబట్టి ఇది మనకి కథ పరంగాను మన జీవితంలో కూడా మనం ఒకరిని చూసి నవ్వితే మనకు వచ్చేటటువంటి ఇబ్బందులు ఎట్నుంచి వస్తాయో కూడా తెలియదు అనేది. అలాగే ఇట్లాంటి ఎన్నో అంశాలతో కూడి ఉంటుంది. అంటే సాక్షాత్తు కర్మభూమిలో ఉన్నటువంటి ఎంతటి మహానుభావులకైనా కర్మ భూమికి సంబంధించినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి విషయాల్లో అవి ఆచరించక తప్పదని అవి అన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి వినాయక చవితి రోజున చవితి చంద్రుడిని చూసినా చూడకపోయినా అందరూ వినాయక చవితి వ్రత కథ విని మీరు అందరూ సంతృప్తి అవి. ఎందుకంటే మనకి మూలాధార చక్రానికి అధిపతి ఆయన
కాబట్టి మనకు ఉన్నటువంటి ఇబ్బందుల్ని అన్నిటినీ తీసేసే విఘ్న నాయకుడు కాబట్టి ఆయన వ్రత కథ తెలుసుకోవడం వినటం అందరికీ శ్రేయస్కరం, అందరికీ అద్భుతం చేకూరుతుంది, లోక కళ్యాణం చేకూరుతుంది. కాబట్టి వినాయకుడి ఆరాధన పెరగాలి, ఊరూరా జరగాలి, ఊరూరా ఈ రథ కథలు జరుగుతూ ఉంటే అందరికీ మంచిది. శుభం. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.